ఇచ్చావు 1 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమన్నా నిన్న జరిగినాయి కదా, మేమైతే పీస్ఫుల్ ర్యాలీ చేసినాం, మాకు 12 మంది మీద మీరు కేసు కట్టినారు. నిన్న జరిగింది అంత ఉగ్ర రూపంలో వాళ్ళు దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది, దాని మీద కేసులు కట్టినారని అడిగితే దాని మీద పర్మిషన్ ఏదో ఉండాలా, చూడాలా, చూసి చెప్తానులే, తెలీదు చూడాలా అంటున్నారు. ఇంతవరకు దాన్ని వాళ్ళు కూడా సరిగ్గా చూడలే అంటున్నారు. ఉంటే కదా చూసేదానికి. ఇది ద్వంద్వ వైఖరి, ఇది తగదు, ఇది మోనార్కిజం తగదు, ఇది ప్రజాస్వామ్యం అని ఇక్కడున్న ఎవరైతే అధికార పార్టీ ఉందో తెలుసుకోవాలా, మేలుకోవాలా. నాకు అర్థం కాని విషయం ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ నిన్న ర్యాలీలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ సిటీ ప్రెసిడెంట్ 29వ తేదీ ర్యాలీలో అదృశ్యమైనారు. అంటే ఆయనకు ముందే తెలుసా కేసులు కడతారని? వీళ్ళు మాట్లాడుకున్నారా? ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళిద్దరు బీజేపీతోనే ఉన్నారు, వైసీపీ కానీ టీడీపీ కానీ. అది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కడప సిటీ ప్రెసిడెంట్ అంజద్ బాషా ర్యాలీలో ఎందుకు లేరు, అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన ముందరే వెళ్ళినారు సిఐ గారు. నేను పోయి అడుగుతాను ఆయనకు, అన్నా మీరు ఎందుకు ఎంతమంది నిన్న కేసు కట్టినారో అడుగుతాను, లేకపోతే కట్టబోతున్నారో ఈరోజు అడుగుతాను. కడితే దాన్ని కూడా ఒక కాపీ ఇవ్వండి, మేము కూడా ప్రజలకు చూపించాలా. మీరు ప్రతిపక్షమైన ప్రజాపక్షమైన ఒకే విధంగా మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నారని ప్రజలకు కూడా తెలియాలని నేను అడుగుతాను. ఇది ఇక్కడున్న